మాట్లాడితే పట్టుకుంటారేమో అనుకుంటే నువ్వు జన్మకు మాట్లాడలేవు. నీకు మాట్లాడడం విద్య వచ్చినాక ఇతరులకు తెలిసినా తెలియకపోయినా మాట్లాడతావు. విద్య వచ్చేటప్పుడు నీకు బాగా వచ్చింది ఇతరులకు రాందే మాట్లాడాలి. మనకు బాగా వచ్చింది ఇతరులకు రాంది ఏంటి? ఒక్క సబ్జెక్టు. నీ గురించి నువ్వు మాట్లాడతావు. ఏ ఊరు నుంచి ఏం పని చేస్తావు, ఏం తిన్నా పొద్దున, ఇట్లాంటివన్నీ మామూలుగా చెప్పేసేయచ్చు. ఖర్చులైన వైద్యం చేసుకోవడం ఎలా? ఒక క్లాస్ చెప్పన్నాను అనుకో, ఎట్లా వస్తుంది? నువ్వు ప్రిపేర్ అయ్యి చెప్పు. రోజు చెప్పే సబ్జెక్ట్ అయినా మళ్ళీ ప్రిపేర్ కావాలి. టీచరు రోజు చెప్పే సబ్జెక్ట్ అయినా క్లాస్ రూమ్లో అదే ప్రతి క్లాస్కి మళ్ళీ ప్రిపేర్ అయ్యి చెప్తారు. అంటే ఆ రోజు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థుల స్టాండర్డ్ ఏంటి, ఇదివరకు కొంత నేర్చుకున్న వాళ్ళ కొత్త వాళ్ళ, ఇవన్నిటిని బట్టి మారిపోతుంది సబ్జెక్ట్. అది ప్రాక్టీస్ చేయకపోతే రాదు. మనిషి సక్సెస్ అంతా 1 to many, ఒకే అనేక మందికి ఎలా కమ్యూనికేట్ చేస్తారు అనేది నేర్చుకోవటం మీదనే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళినాక మీరు అది నేర్చుకోవడానికి ఒక మార్గం నేను చెప్తాను. ముందు దాని ప్రాముఖ్యత చెప్పి చెప్తాను. కాబట్టి ఈ రకంగా 1 to many కమ్యూనికేషన్ అనే దాన్ని ఏమని పిలుస్తామంటే ఆరేషన్ లేదా ఉపన్యాసకరణ అంటారు. ORATAON. అన్నదమ్ములు ఏం చేస్తారు, వాళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తారు, ఏం సొంతం చదివినారు, నీ ఆకాంక్షలు ఏంటి, నువ్వేం సాధించాలనుకున్నావు, నీకున్న భయాలు ఏంటి, నీ అనుభవాలు ఏంటి, నీ అనుభవాలు నీవి. ఇట్లాంటివి గంట కాదు 4 గంటలు కంటిన్యూస్గా మాట్లాడినా కూడా తరగనటువంటి సబ్జెక్టు మీ ప్రతి ఒక్కరి దగ్గర. మేము ఇది టెస్ట్ పెట్టినాం. 3 జత చేసి ఒక్కొక్కడు 4 గంటలు మాట్లాడాలా. వీడు మాట్లాడుతున్నంతసేపు ఎదురు ఏమీ మాట్లాడకూడదు. అది కండిషన్ పెట్టి మాట్లాడిస్తే ఒక్కొక్క వ్యక్తి 3 నుంచి 4 గంటలు అనర్గళంగా తన గురించి చెప్తాడు. మీరందరూ చెప్తున్నారు, మీకు డౌట్ ఎక్కర్లేదు. ఆ పరీక్ష పెడితే మీకు ఏం లేదు, కానీ మీరందరూ మాట్లాడగలరు. కూర్చొని మాట్లాడటం వేరు, గుర్తుపెట్టుకోండి. ఇట్లా గుంపులు కూర్చోబెట్టుకుని ఎదురు నిలబడి మాట్లాడటం వేరు. మనుషులకి అత్యంత భయంకరమైనది మరణం కంటే భయపడేది మనిషి ఉపన్యాసం. సడన్ గా ఎవరైనా పిలిచిన వాళ్ళకి పైకి ఆ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు గుండెదడు కొడుతుంది. సాగు వచ్చినా బాగుండదు కదా అనిపించేందుకు భయం తీసుకొని వచ్చిన. మన పిల్లలకి రోగాలు కామన్గా వచ్చే చిన్న చిన్న జబ్బుల గురించి లేదా రోగాలు రాకుండా చేసుకునే ఆరోగ్య విద్య గురించి నేను క్లాస్ తీసుకుంటా సార్. ఒక క్లాసు నాకు అప్పు చెప్పండి, మీకు బాగుందనిపిస్తే నేను వారానికి ఒకసారి వస్తాను. ఫస్ట్ మీరు ఏం నేర్పిస్తారంటే గుండె ఆగిపోతే ఆడించటం ఎట్లా నేర్పండి పిల్లలు. నేర్చుకున్నారు ఇక్కడ సింపుల్. అది ఎప్పుడెప్పుడు ఆగిపోతుంది గుండె, రియాక్షన్ వస్తే ఆగిపోద్ది, పిడుగు పడితే ఆగిపోద్ది, కరెంట్ షాక్ పడితే ఆగిపోద్ది, హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళంతా చెమటలు బట్టి నొప్పేది వచ్చి అట్లాంటప్పుడు కొంతమందికి సడన్ గా ఆగిపోద్ది. వెంటనే స్టార్ట్ చేస్తే మళ్ళీ బతుకుతున్నాడు. ఈ 4 కండిషన్స్లో 1 నిమిషం లోపల, నేను అర్ధ నిమిషం లోపల నువ్వు కనుక్కొని వెంటనే గుండె ఆడించడం మొదలెడితే బతుకుతాడు అని మొదలెట్టి చెప్పి ఆ టెక్నిక్ పిల్లలందరికీ ముందు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. తర్వాత ఒక్కొక్కరితో చేయొచ్చు. మనం నొక్కడం అనేది ఒకటి తప్ప అన్నీ చేయించండి. అని చెల్లికలా పడుకోవాలా, మెడలో నాటి చూడాలా, దవడ కింద తెలుస్తుంది. నాటి చూడటం నేర్పండి పిల్లలకి, చేతిలో నాటి చూడటం నేర్పండి. రెండు అయిపోయినాయి. ఎలుకలా పడుకున్నాక ఎదురు ఎముక చూడడం, ఇక్కడ ఏలు పెట్టి చూడాలి, ఇక్కడ చూడాలా. ఈ ఎముకని స్టర్నం అంటాం.
ఈ ఎముక వెనక ఎన్నెముక మధ్యన గుండె ఉంటుంది. 6 స్టెప్స్లో దాన్ని నేర్పిస్తాం మనం. ఎముకను గుర్తించాను, 2 చేతులు అడ్డం పెట్టాను, పై చేయి తీసేస్తాను, కింద చేయి సెంటర్గా జరిపాను, 2వ చేయి సపోర్ట్ పెట్టుకున్నాను, 2 ఇంచులు అణిగేటట్టుగా 25 సార్లు మోచేయవలసకుండా నొక్కాను. అది నొక్కకూడదు, అది తప్ప అన్నీ ఇప్పించాలి. రిపీట్ చేయండి. పిల్లలందరితో చేయించండి. 45 నిమిషాలు పడుతుంది. ఈరోజు క్లాసులో ఏ ఫలితం వచ్చింది పిల్లలకి? గుండె ఆగిపోతే ఆడిస్తడం నేర్చుకున్నాను నేను ఒక గర్వం రాదు పిల్లలకి. ఇది నీకు వచ్చిన సబ్జెక్టే కదా. ఇది స్టార్ట్ అయినా హెడ్ మాస్టర్ ఎంక్వైరీ చేసుకుంటాడు. నేను చెప్పిన పిల్లలు సార్ మాకు గుండె ఆగిపోతే ఆడిస్తడం నేర్పించారు సార్ డాక్టర్ చెప్తారు. నిన్ను ప్రతి వారము స్కూల్కి రాణిస్తారు. ప్రతి వారం మీ లిస్టులోంచి ఒక సబ్జెక్ట్ ఎత్తుకో, మాట్లాడు. 10 సార్లు మాట్లాడేటప్పటికి నీకు మాట్లాడడం చేస్తా. అర్థమైందా నేను చెప్పిన పదం? దీనివల్ల లాభాలు ఏంటి? సబ్జెక్టు మీరు చదువుకుంటారు, మాట్లాడాలి కాబట్టి ఇది ఒక లాభం. పిల్లలకు ఒక లాభం, నువ్వు చెప్తావు, కొత్త సబ్జెక్ట్ చెప్పావు కాబట్టి. స్కూల్కి ఇంకొక లాభం, రొటీన్గా సబ్జెక్టులు మాత్రమే చెప్తూ ఉంటారు అక్కడ. అలాంటిది కొత్త విషయాన్ని పిల్లలకి అందిస్తే పిల్లలకి పరీక్షల కోసం పనికొచ్చే సబ్జెక్టే కాకుండా జీవితానికి పనికొచ్చే సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటున్నారు. అది స్కూల్కి పేరు వస్తుంది. ప్రైవేట్ స్కూల్కైనా పేరు వస్తుంది, గవర్నమెంట్ స్కూల్కైనా పేరు వస్తుంది. ఒకసారి దమ్మిడి ఖర్చు లేకుండా ఒక స్కూల్కి పేరు వచ్చే పనులు చేస్తే హెడ్ మాస్టర్ని రాణిస్తారు. ఒక వారం ఫిక్స్ చేసుకో, ఆ వారానికి ఒక క్లాస్ నీకు ఏమన్నాడు. నీకు మాట్లాడటం వస్తుంది, మాట్లాడటం కోసం చదవడం వస్తుంది. ఈ పిల్లలు ఇళ్ళకి వెళ్తారు, వాళ్ళ అమ్మ నాన్నలకి ఏం చెప్తారు, మా ఊరికి మా స్కూల్కి ఒక టీచరు డాక్టర్ వచ్చాడండి, ఆయన గుండె ఆగిపోతే ఆడించడం నేర్పించినాడు, ఆయన పిల్లలకి చెప్పినా నీ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. ఆ తల్లిదండ్రులకి ఎప్పుడైనా గుండె ఆగిపోవడం ఇటువంటి సమస్యలు వస్తే ఈ పిల్లలు రక్షించగలుగుతారు. టీచర్లు కూడా గుండె ఆగిపోయే వయసులోకి వచ్చారుగా. టీచర్కి ఎప్పుడైనా ప్రాబ్లం అయితే పిల్లలు ఎవడో కాపాడగలడు. వెంటనే కాపాడితే బతుకుతారు, లేకపోతే బతకరు. ఎవరెవరికి వచ్చి ఉండాలి విద్య? అందరికీ వచ్చి ఉండాలి. మరి స్కూల్ మొత్తం నేర్పించడం అనుకో, ఈ పిల్లలు ఇతర స్కూళ్ళతో ఎప్పుడైనా కాంపిటీషన్స్కి వెళ్ళడం చెప్తారు, మాకు ఈ విద్యలను వచ్చని. నీవు మొదలెట్టిన కార్యక్రమం ఎగ్జాంపుల్ కింద ఏరియాంత మారి నీకు చాలా గొప్ప పేరు వస్తుంది. ఏ కారణంతోనైనా ప్రభుత్వం వాళ్ళు నిన్ను ప్రాక్టీస్ చేసుకునే అడ్డుపడడానికి ఎవరినైనా పంపించినా ఈ జనం నిన్ను కాపాడుతారు. అది చాలా ముఖ్యమైనది. మీకు ఇప్పుడు ఆర్ఎంపీ కోర్స్ ఏమి లేదు, ప్రభుత్వం నిర్వహించడం. మేము ఆర్ఎంపీ కోర్సు నిర్వహించమని ప్రభుత్వానికి సిలబస్ రాసి ఇచ్చాను, వీడియోలు చేసి ఇచ్చాను. 2009లో రాజశేఖర రెడ్డి అకస్మాత్తు మరణంతో అంతా అయిపోయింది. 6 నెలలు శిక్షణ కూడా ఇచ్చారు ఆర్ఎంపీకి. 1 లక్ష మందికి శిక్షణ ఇచ్చినారు రాష్ట్రంలో 6 నెలలు. ఇంకా 6 నెలలు శిక్షణ ఇచ్చి పరీక్ష పెట్టమని చెప్పినాం. మేము పరీక్ష పాస్ అయితే సర్టిఫికేట్ ఇవ్వమన్నాం. అఫీషియల్ గా గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వండి, వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతించండి. ఏ లెవెల్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మేము నేర్పినాం, ఏ లెవెల్ దాటితే నువ్వు చేయకూడదు కూడా నేర్పించినాం. అంత కృషి మేము చేసిన ప్రభుత్వం కోసం. ప్రభుత్వం ఉపయోగించుకోండి. రాజశేఖర బతికుంటే వాడుకొని ఉండేవాడు, ఆయన చనిపోయినాడు, ఖతం చేశారు దాన్ని. ఇప్పుడుండే రాజకీయ నాయకులకి తమ అవసరాలు తీసుకోవడం తప్ప మీ అందరిని ఓటర్ల కింద మార్చుకోవడం, మనందరం డబ్బులు కడితే ప్రభుత్వం చేతిలో డబ్బులు తెచ్చి దిగబెనడం, ఈ 2 పనులు. ఇంకేం లేదు. అప్పుడు ఆ పని అందరికి ఉపయోగపడిపోయింది. ప్రతి గ్రామానికి వైద్యం చేయగలిగే మనిషిని అందించడానికి మేము ప్లాన్ చేసాం. ఆ సిలబస్ మొత్తము వీడియోలన్నీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, చూడండి. దాదాపు 2000 వీడియోలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో మేము రాసిన సబ్జెక్ట్ ఇప్పుడు మీకు ఈ లవ్ పుస్తకం దొరుకుతాయి.
ఆ పుస్తకాల్లో మేము మందుల గురించి రాయలేదు, ప్రభుత్వం రిస్ట్రిక్షన్ పెట్టినందుకు ఇందులో మందుల గురించి కూడా ఉన్నారు. అంటే ఖర్చు లేకుండా వైద్యం అంటే చేసుకోవాలి. మందు లేదు, ఖర్చు లేదు, డాక్టర్ లేడు, ఆసుపత్రి లేదు, 180 రోగాలు బాగు చేసుకోవచ్చు అని ఆ మీరే వైద్యం చేసుకోవచ్చు పుస్తకం మొదటి చాప్టర్లో వివరించినామే. మందు లేకుండా వైద్యం చేస్తే మా దగ్గరికి ఎవరు వస్తారు అనుకుంటారు మీరు? మందు లేకుండా వైద్యం చేయడం ప్రజలకు నేర్పిస్తేనే మందులో శిక్షణ ఇస్తే వస్తారు. ఇందాక చెప్పినటువంటి ఆర్ఎస్పీ శిక్షణ తెచ్చేది అట్లా శిక్షణ ఇస్తే వచ్చే కొన్ని ఉన్నాయి. అది 3వ కేటగిరీ, 105 కాదు. ఈ రోజున్న హాస్పిటల్ అన్ని డాక్టర్లు అందరూ పరీక్షా సాధనాలు, ల్యాబొరేటరీలు, మందుల షాపులు, మందుల కంపెనీలు అన్నీ కూడా 5% రోగాలను బాగు చేసేది. 95% రోగాలకి ప్రజలు ఎక్కువ ఖరీదైన వైద్యాలు చేసుకోకుండా, అవసరం లేకుండా మీ లెవెల్లో ఫిల్టర్ అయితే ప్రజలకు డబ్బు మిగులుతుందా లేదా? లక్షల కోట్లు మిగులుతుంది. అలా మిగలడానికి తోడ్పడిన నీ మీద పాజిటివ్ అభిప్రాయం కలుగుతుందా లేదా? ఏ కష్టం వచ్చినా నీ దగ్గరే మాట్లాడుకుంటారా లేదా? అది మీరు సంపాదిస్తారు. అది సంపాదిస్తే మీరు బతకడానికి బేస్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈరోజు మీరు మామూలు వ్యక్తులే, కానీ బేస్ సంపాదించుకున్నాక ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో నిన్ను వదులుకోరు జనము, నిన్ను వదులుకోరు. అది సంపాదించాలి. ఈ విద్యలో సంపాదించుకోవాలా. ఎప్పుడైనా పునశ్చరణ తరగతులు ఇక్కడ వెళితే మీకు సమాచారం ఇస్తాం, వచ్చి మీరు నేర్చుకోండి. అందుకని అన్నిటికంటే ముఖ్యమైన స్కిల్ నెంబర్ 1 కమ్యూనికేషన్ స్కిల్ ఆడిషన్. రెండవది ప్రజలంటే ప్రేమ ఉండాలి, ప్రజలతో స్నేహం చేయగలగాలి. దాన్ని హెచ్ఆర్ స్కిల్ అంటారు. హెచ్ఆర్ స్కిల్ అంటే హ్యూమన్ రిలేషన్స్ స్కిల్, మానవ సంబంధాల నైపుణ్యాలు. హ్యూమన్ రిలేషన్స్ స్కిల్స్, హెచ్ఆర్ స్కిల్స్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్తా. మీరు దారిని పోతున్నారు, ఈ ప్రయోగం చేసి చూడండి. నీకు ముక్కుమోహం తెలియదు, ఒక మనిషి ఎదురైనట్టు నిలబడి చిరునవ్వు నవ్వండి. వాడు ఏమనుకుంటాడు? ఎవడో తెలిసిన లేకుండా లేకపోతే నన్ను చూసి ఎందుకు నవ్వుతాడు అనుకుంటాడు. ఆశ్చర్యంగా ఉంటున్నాడు. వాడికి నువ్వు తెలియదు, నీకు వాడు తెలియదు, కానీ తెలిసినట్టు నువ్వు చిరునవ్వు నవ్వావు. నవ్వి నీ పేరు రామయ్య కదా అనండి. కాదండి, నా పేరు రామయ్య కదా. కాదంటే మీరు రామయ్యే అనండి. మళ్ళా కాదు సార్ అంటాడు. అచ్చం రామయ్యలాగే ఉంటుంది. నా ఫ్రెండ్ రామయ్య 10 ఏళ్ళు కనపడకూడదు. వాడు కనపడగానే పాత జ్ఞాపకాలని గుర్తొచ్చి, అరే నా ఫ్రెండ్ నాన్నడు కనపడి ఇప్పుడు కనపడ్డాడు అని చెప్పి ఎంతో ఆనందం వేసిందండి నాకు. థ్యాంక్స్ అండి మీరు కనపడ్డందుకు. మీరు రామయ్య కాకపోయినా పర్వాలేదు, నా మనసులో మా జ్ఞాపకాలని వచ్చేటట్టు చేస్తారండి. సారీ గురైనా నేను అని నువ్వు మాటలు కలుపుతా ఉన్నావు. ఎట్లా మాట్లాడడం వస్తుందని ప్రాక్టీస్ చేయాలి కదా. తర్వాత నువ్వు ఏం చేస్తుంటే 2-3 రకాల స్టెప్స్. కొంచెం టీ తాగుతాడు సార్, మా రామయ్య తగినట్టు ఫీల్ అవుతాను నేను, పట్టుకెళ్ళి టీకి నువ్వే డబ్బులు వాళ్ళతో పెట్టి. లేదా ఫోన్ నెంబర్ ఇవ్వడానికి, సార్ మీరు ఏమనుకోకపోతే ఎవరన్నా ఫోన్ చేస్తా నేను, మీరు చేయండి, మా రామయ్యతో మాట్లాడిన ఫీలింగ్ నాకు వస్తుంది సార్ అని. నీ నెంబర్ ఇచ్చినాక చాలాసార్లు వాళ్ళు నెంబర్ ఇస్తారు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండు, మీకు స్నేహం మొదలైంది. రామయ్య అన్నట్టు లేడు ఈ భూమిలో. వీడు రామయ్య అని పేరు నువ్వు పెట్టినావు, వీడు అసలు పేరు నీకు చెప్పినాడు, మీ స్నేహం కొనసాగుతుంది. రైళ్లలో ఇట్లా స్నేహం మొదలై కంటిన్యూ అవుతున్న స్నేహాలు నాకు చాలా ఉన్నాయి. ఇప్పటికీ నేను మాట్లాడుతుంటాను. రైలులో పరిచయం, ఎదురు భర్త మొదలు పరిచయం ఇస్తుంది.
ఇక్కడ పని చేసింది ఏంటి? చిరునవ్వు. రెండవది ఔచాతుర్యం, మాట్లాడు. వాళ్ళందరితో నాకేం పని అనొచ్చు, నిజమే పని ఏమి ఉండదు, కానీ చెప్పలేము ఎలా ఉంటారు. మా స్నేహితుడు కథను విజయనగరం, పల్లి తిరుపతిరావు అతని పేరు. ఇక్కడ మేము క్లాసులు జరిపేటోళ్ళం, 4 days క్లాసులు జరిపేటోళ్ళం 1995-2000 దాకా. రాష్ట్రం నుంచి 34 మందిని పెంచడం, 4 రోజులు ఇక్కడ భోజనం పెట్టి క్లాసులు చెప్పి సబ్జెక్ట్ నేర్పించి పంపేవాళ్ళం. ఇతను తిరిగి విజయనగరం వెళ్ళడానికి తిరుణాచలం మీద రైలు ఎక్కాడు. ఎదురుకు ఒక అతను పరిచయం అన్నాడు. పరిచయం చేసుకోండి, ఇతనే పరిచయం అయ్యేది ఏం లేదు. ఏమంటే విజయనగరం పట్టణం ఎంత దూరం వచ్చారన్నాడు. కర్నూలులో డాక్టర్ బ్రహ్మారెడ్డి ఉన్నాడు, నన్ను కూడా పరిచయం చేశాడు. ఆయన మాకు 4 రోజులు క్లాసులు ఇచ్చాడు, మాకు సబ్జెక్ట్ అన్ని నేర్పించాడు. ఈ సబ్జెక్ట్ వాడికి చెప్పాడు విజయవాడ దాకా. మంచి సబ్జెక్టులు, వాడికి మంచి కాలక్షేపం, విషయం తెలిసింది. ఈ సబ్జెక్టులను నేర్పించిన వాళ్ళు పంపిస్తూ ఉండండి. ఇంతసేపు మాట్లాడుకున్నాక నంబర్లు ఒకరితో తీసుకున్నాను. అది పట్టుకోవడం చోటు దిగాలి, విజయనగరం వెళ్ళాడు. ఇతనికి 6 నెలల తర్వాత బ్లడ్ క్యాన్సర్ వచ్చింది మా వాడికి, మా తిరుపతిరావు. మేము తీసుకెళ్ళి రాయవెల్లూరులో తెప్పించాం. బతికించడానికి శివరంగా శ్రమ పడ్డాం. చాలా మంది మన వాళ్ళు డొనేషన్లు ఇచ్చారు, 10 లక్షల దాకా, కానీ బతికించుకోలేకపోయాను. చనిపోయాడు. చనిపోవడానికి ముందు అతను ఫ్రెండ్స్ అందరితో మాట్లాడాడు. మాట్లాడితే ఇతనితో కూడా మాట్లాడాడు. ఇట్లా నాకు బ్లడ్ క్యాన్సర్ అండి, రాయవెల్లూరులో చేరిన 15 లక్షలు ఖర్చు అయింది అంటున్నారు. ఫ్రెండ్స్ అందరూ 10 లక్షల దాకా ఇచ్చినారు. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నాడు. అన్నీ డబ్బులు అడగదా. వాడు 1,00,000 రూపాయలు పంపించినాడు. ఊహించగలరా మీరు? రైలు ప్రయాణంలో పరిచయమైన వ్యక్తి మాట కలిపి మాట్లాడుతూ పోతే, ఇతనికి ఆరోగ్యం బాగాలేదంటే ఇతని మీద కలిగిన ఇంప్రెషన్తో ఇవ్వగలిగిన సామర్థ్యం ఉంది. వాడికి 1,00,000 రూపాయలు ఇవ్వకుండా దేనికి పనికొస్తారు స్నేహాలు అన్నదండి? చెప్పలేము. ఒక్కోసారి మనం ఏమీ చేయలేము ఎదుటివారికి, కానీ ఆ ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు పక్కన నిలబడితే ధైర్యం. నీ కాలు వచ్చి ఇంట్లో పడుకున్నావు, కాళ్ళు వచ్చి వాడేం చేస్తారు? పని అతుక్కోవాలా, కట్టుకడితే డాక్టర్ చేస్తున్న పని. ఎరిగినప్పుడు నిన్ను పరామర్శించడానికి ఒక మనిషి వస్తే, నీ స్నేహితుడు, నీకు సంతోషం కలిగితే ఏడుపు వస్తుందా? సంతోషమా ఏడుపు? పరామర్శించడానికి వస్తే వాడు నీ రోగాన్ని ఏం బాగు చేస్తాడు? ఏం చేయలేడు, కానీ మనిషికి సంతోషం కలుగుతుంది. మనం మన స్నేహితుడికి ఏమీ చేయలేకపోయినా బాధలో ఉన్నప్పుడు నేను ఉన్నా నీకు అని చెప్పాలి. అందుకని స్నేహంలో ఉన్న 3 షరతులు ఏమంటే, 1 స్నేహితుడు లేదా మిత్రుడు అనగానే మీ ఇద్దరి మధ్య మాట్లాడుకున్న విషయాలు బయటకు పోకూడదు, మీ ఇద్దరి మధ్య ఉండిపోవాలి. స్నేహం అంటేనే వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకున్న విషయాలు బయటికి పోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు. ఒకవేళ నీకు నచ్చకపోవచ్చు కొన్ని మాటలు, కానీ బయట మాట్లాడకూడదు, అంతే. మాట్లాడుకున్నంతసేపే మీ ఇద్దరి మధ్య స్నేహం ఉంటుంది. నువ్వు బయట మాట్లాడితే నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పినావో, ఏం మాట్లాడినావో అట్లే పోయి ఇంకో రకంగా వెళ్ళిపోతాయి బయటికి. వాటి తిరిగి రావచ్చు. స్నేహాన్ని పోగొట్టుకునే రిస్క్ అది. స్నేహం అంటేనే బయట మాట్లాడకూడదు. రెండవ కండిషన్ ఇప్పుడు నేను చెప్పింది, సహాయం చేయాలి. చేయగలిగింది చేయాలి. సహాయం చేయలేకపోతే నేను నీకు ఉన్నానే భరోసా ఇవ్వాలి, పక్కన నిలబడాలి. వాడికి 10 లక్షలు డబ్బులు అవసరం, నువ్వు ఇవ్వలేవు. 10 లక్షలు అవసరము, మనం అక్కడికి వెళ్తే డబ్బులు అడుగుతాడని చెప్పి ముఖం సాటేయకూడదు. పోవాలా, నేను ఇవ్వలేని పరిస్థితులు ఉన్నా అని చెప్పు, కానీ నీకు నేను ఉన్నా, అవి ఇవ్వండి. 5,000 ఇవ్వగలరు, అది 5,000 ఇచ్చిపోక
ఇవ్వలేవు, ఇవ్వగలవు. కానీ నీ పరిచయం డాక్టర్, నీ పరిచయాన్ని ఉపయోగించుకుంటాడు కన్సెషన్ చూడాలి. రకరకాల రూపాలు. ఇప్పుడు మా డాక్టర్ ఉన్నాడు బాలకృష్ణ కానీ, మా శ్రీరాములు కానీ, మేము ఈ ఊళ్ళో పాటించే పద్ధతి ఏంటంటే, మేము ఏ ల్యాబ్ కన్నా పేషెంట్లు పంపించినా ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ పంపిస్తే వాళ్ళు కొంత డబ్బులు వెనక్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. తీసుకోమ్మా హాస్పిటల్లో. నేను పిక్చర్లోకి రాను అసలు, వాళ్ళిద్దరే పిక్చర్లోకి వస్తారు, రాసి పంపిస్తారు. కింద నో రెఫరల్ బేస్, నో ఆర్ఎఫ్ అని స్పష్టంగా రాసి పంపిస్తారు. ఈ ఊళ్ళో అన్ని ల్యాబులు అందరు డాక్టర్ల దగ్గర మా వాళ్ళు ఇద్దరికి ఉన్న పరపతి చాలా పెద్దది. నీకు ఏదైనా బాగుండే హాస్పిటల్లో నువ్వు చేరితే నీకు డబ్బులు ఇవ్వలేదు, కానీ హాస్పిటల్కి రాగలరు వచ్చి డాక్టర్తో మాట్లాడి మా వాడు కన్సెషన్ ఇవ్వండి సార్ అని 5,000 10,000 తగ్గించగలరు. వాళ్ళు ఎందుకు తగ్గిస్తారు? కేసులు పంపించినప్పుడు మేము డబ్బులు వెనక్కి అడగాం కాబట్టి ఆ గౌరవంతో మేము అడిగితే తగ్గిస్తాం. ఇప్పుడు డబ్బులు ఇవ్వలేకపోయినా ఏం జరిగిందో లేదా? ఇక 3వ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. మీ స్నేహితుడు తప్పు చేస్తున్నాడని నీకు అనిపించినా, చేస్తున్నాడో తెలియదు అనిపించినా, నష్టపోతున్నాడు అనిపించిన అతనికి నువ్వు చెప్పాలా, నువ్వు ఈ పని చేస్తున్నావు నష్టపోతున్నావు నాకు అనిపిస్తుందని చెప్పాలి. నువ్వు ఈ పని చేస్తున్నావు ఇది తప్పని నేను అనుకుంటున్నాను నువ్వు చెప్పాలి. అది వాడు వింటాడో వినడో నీకు అనవసరం, చెప్పాలి. వాడు నమ్మచ్చు నమ్మకపోతున్నా చెప్పేదే నువ్వు చెప్పి తప్పు చెప్తున్నాడా, నాకు అట్టాడేం లేదు, నేను తప్పు చేయడం కరెక్టే, నేను నాకు నష్టం జరగదు చేస్తే అంటాడు అనని, కానీ నువ్వు మాట్లాడాలి. వాడు విన్నా వినకపోయినా మీ స్నేహం అట్లే ఉండాలి, అది మారకూడదు. వింటే వాడిని మెచ్చుకుంటా, వినకపోతే వాళ్ళని దూరం పెడతా అనకూడదు. ఇవి స్నేహానికి రూల్స్. ఈ రూల్స్ పాటించినప్పుడు మా తిరుగుతున్నారు. ఒక 4 గంటల ప్రయాణంలో వచ్చిన స్నేహం ₹1,00,000 డొనేషన్ ఇవ్వడానికి దారితీసింది. ఎందుకు ఉపయోగపడు స్నేహాలు? వెతకండి, మీ సెల్ ఫోన్లో దాదాపు కొన్ని 100 మంది పేర్లు 1000 పేర్లు ఉంటాయి. పరిచేస్తారు ఎక్కువ మంది. స్నేహం లెవెల్కి ఒక 50 మంది వచ్చి ఉంటారు. క్లోజ్ స్నేహం అంటే మిత్రత్వం ఆ లెవెల్కి 2-3 వచ్చి ఉంటారు. వీళ్ళలో ఎవరితో డీప్గా స్నేహం చేయాలని గుర్తుపెట్టుకో, వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తూ ఉండు. వెళ్ళోడి దగ్గరికి ఏమి ఎట్లా వచ్చినా ఉంటాడు, దారిని పోతుంటే గుర్తొచ్చిన అందుకని వచ్చిన అనొద్దు, నీకోసం వచ్చిన అన్నట్టు ఏమనకూడదు. ఈ దారిని పోతుంటే నువ్వు సడన్ గా గుర్తొస్తే అందుకని కలవడానికి వచ్చిన అనకూడదు, నీకోసమే వచ్చిన అన్నట్టు, నీకు ప్రాముఖ్యత ఇచ్చిన అన్నట్టు వాడు సంతోషపడతాడు. అదే దమ్మిడి ఖర్చు లేకుండా ఎదుటి వ్యక్తికి సంతోషాన్ని కలిగించే అవకాశం నీకు వస్తే మీరు ఎందుకు వదులుకుంటారు దాన్ని? పేషెంట్ వస్తాడు, నేను చెప్పినట్టు మందు రాడు, తగలేదు సార్ అంటాం, మందు రాడినా వాడినా సార్ నేను చెప్పినట్టు వాడే, లేదు సార్ అంటాడు, నీకు కోపం వస్తుంది. ఏం మనిషి అసలు చెప్పినట్టు మందులు తిడతావు. తిట్టద్దు, వాడి కారణాలు వాడుకునే వాడికి పోవడానికి. టీబీ జబ్బున్న వాళ్ళకి 6 నెలలు మందులు వాడమంటాం, నెలవాడి మానేసేటప్పుడు సగం మంది ఉంటారు. కారణం ఏంటో తెలుసా? అంతకంటే మించి మందులు కొనలేరు కొంతమంది. రెండవ కారణం, నెలకు జబ్బు తగ్గడం మొదలవుతుంది. ఈ డాక్టర్ తిక్కలుడు 6 నెలలు వాడుతున్నాడు, నెలకే తగ్గిపోయింది కదా అని మానేస్తాడు. అంటే వాడికి 6 నెలలు వాడటం యొక్క ప్రాముఖ్యతని మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. మొదటి దానికి నా దగ్గర ఆన్సర్ లేదు, డబ్బులు లేవు వాడి దగ్గర. ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. నేను డబ్బులు ఇవ్వలేను, మందులు రాయించగలను ఫ్రీగా కావాలంటే. కానీ రెండవది మనం చేయగలం, ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పగలం.
అందుకని మీరు అలాంటి మందులు రాసిచ్చినప్పుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. నడుము నొప్పిని చాలా మంది వస్తారు. 195 నడుము నొప్పి సందర్భాల్లో వైద్యం అక్కర్లేదని ఎంతమందికి తెలుసు? తెలియదు. నేల మీద పడుకో లేదా బల్ల మీద పడుకో, గట్టిగా ఉండి వస్తువు మీద పడుకో, తల కింద దిండు తీసేయి, నొప్పి తగ్గేదాకా ముందు కొంగి బరువులు ఎత్తొద్దు. 3 పాయింట్లు. గట్టి వస్తువు మీద పడుకోవాలా, తల కింద దిండు తీసేయాలా, ముందు కొంగి బరువులు ఎత్తకూడదు. 4వ పాయింట్ ఏమంటే, నొప్పి తగ్గడం మొదలెట్టిన తర్వాత నొప్పి అనుమతించిన మేరకి నడుముకి ఎక్సర్సైజులు చేయి. సింపుల్. ముందు కొంగడం, వెనక కొంగడం, ఇటు సైడు గర్వం ఇటు తిరగడం. ఒక్కో మూమెంట్ 50 సార్లు ఎవ్రీడే చేయండి. 5 నిమిషాలు పడుతుంది. ఎప్పుడు చేయాలా? నొప్పి తగ్గడం మొదలెట్టినాక. ఎంత రేంజ్కి చేయాలా? ముందుకి ఇట్లా వంగిన, ఇక్కడే నొప్పి మొదలైంది, అంతే వంగాల. ఇక్కడ దాకా వంగిన, అప్పుడు నొప్పి మొదలైంది, అంతవరకు ఆగాల. ఇంకా కిందకి పోయినా నొప్పి రాలే, అంతదాకా వంగండి. నొప్పి అనుమతించిన మేరకి చేసి చూపించి ఎదురుగా చేయించడం అనుకో, 195 మంది డాక్టర్ దగ్గరికి పోనక్కర్లేదో, బాగవుతుంది. ఫిజియోథెరపీ అంటారు దీన్ని. డాక్టర్ దగ్గరికి పోతే ఏమవుతుంది? ఎవరి దగ్గరికి వెళ్తారు? నడుము నొప్పి అంటే ఎముకల డాక్టర్, లేకపోతే న్యూరో ఫిజిషియన్. వీళ్ళు ఎవరైనా ఎంఆర్ఐ తీయకుండా మీకు మాట్లాడతారా? ఎంఆర్ఐ ఎంత అవుతుంది? 8,000. ఎంఐ రాయిస్తే డాక్టర్కి 2,000 వెనక్కి పంపిస్తారు. మనం తీసుకోం, సరే, ఇతర డాక్టర్లు తీసుకుంటారు. ఎంఆర్ఐ ఎందుకు తీస్తాడు? న్యూరో ఫిజిషియన్ లేదా న్యూరో సర్జన్ లేదా ఆర్థోపెడిక్ సర్జన్ అంటే అతను స్పెషలిస్ట్. ఆ జబ్బులో ఈ జబ్బు కారణం ఏమిటో అతను మిస్ అయితే నువ్వు బజారంతా మాట్లాడతావు. పెద్ద డాక్టర్ దగ్గరికి పోయినా, ఏ పెద్ద డాక్టర్ నాకు వైద్యం చేయలో సరిగా కనుక్కున్న రోగం అంటావు అని నీకు అన్ని పరీక్షలు చేయిస్తావు. వాడు ఆర్గ్యుమెంట్ అది. ఎంఆర్ఐలో ఖచ్చితంగా నడుములో బిళ్ళలు పక్కన జరిగినట్టే కనపడుతుంది. ఇప్పుడు మీ అందరికి ఎంఆర్ఐ తీస్తే నేను అందరికీ నడుములో బిళ్ళలు పక్కన జరిగే ఉంటాయి. ఏ సిమ్టమాటిక్ ఫైండింగ్ అంటారు దాన్ని. ఎంఆర్ఐ ఉన్న జబ్బుని ఎక్కువ చేసి చెప్తుంది. ఎంఆర్ఐలో బిళ్ళల పక్క జరిగిన వాళ్ళందరికీ వైద్యం అక్కర్లేదు, ఏ లక్షణం లేదు వాళ్ళకి. అలా బిళ్ళలు పక్కన జరిగి నొప్పి వచ్చిన వాడికే మనం ఈ జాగ్రత్తలు చెప్పినాం. ఆ 105 మనం చెప్పే జాగ్రత్తలతో బాగుగాని వాళ్ళకి మాత్రమే ఎంఆర్ఐ తీయాలా, మిగతా వాళ్ళందరికీ అక్కర్లేదు, ఎక్స్రే కూడా అక్కర్లేదు. ఈ వివరాలన్నీ కూడా మీకు ఆ పుస్తకం ఇచ్చినాం. మీకు ఈ రకమైన యాటిట్యూడ్, దృష్టి ఉంటే ప్రజలు మీకు స్నేహితులు అవుతారు. ప్రజలు ఎంత స్నేహితులైతే అంతగా మిమ్మల్ని కాపాడుకుంటారు. ప్రజలు మిమ్మల్ని కాపాడుకోవాలి. అందుకనే మీ అందరికీ జన విజ్ఞానం చేర్పిస్తాం. పుస్తకాలు ఇచ్చినాం, వాళ్ళకి చెప్పి చేర్పిస్తాడు. ఊరికే ముఖమాటానికి చేర్పిస్తుంది. నేను ఇట్లాంటి పనులు చేస్తాను చెప్పి చేర్పించండి. ఆ చేర్పించిన 20-30 మంది గ్రూప్ ఫామ్ చేయాలి. అప్పుడప్పుడు మాట్లాడుకుని ఆ గ్రూప్లో ఈ సబ్జెక్ట్ చదవకపోతే చదివి వినిపించండి. యాక్టివిటీ, పెద్ద యాక్టివిటీ కదా. ఆ గుంపులు ఎవరికైనా మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా స్కూల్కి పట్టుకెళ్ళి అంతా కూడా కాసేపు మాట్లాడించాం. ఒక్కసారి వాడిని ఉపన్యాసకుడిగా నువ్వు తరఫీదు ఇచ్చినాక వాడిని నేను వదలడం. ఇవి మీరు వెళ్ళేటప్పుడు నేను ఇవ్వదలుచుకుని మెసేజ్. స్కూల్కి వెళ్ళండి, హెడ్ మాస్టర్తో మాట్లాడండి. వారానికి ఒక క్లాస్, ఒక 40 నిమిషాలు ఏదైనా నేర్పించడం, సబ్జెక్ట్ చెప్పడం, పని చేయండి. ఇది అనేక మందికి ప్రయోజనకరమైన కార్యక్రమం. పిల్లలకి, టీచర్లకి, స్కూల్కి, మీకు తల్లిదండ్రులకి ప్రయోజనకరమైన కార్యక్రమం. దాన్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. మీరు అర్థం చేసుకోండి. ఆ విధంగా మీరు ఇప్పుడు ఏ వృత్తిని అయితే నేర్చుకోవాలనుకున్నారో దాంట్లో నిలబడడానికి ప్రయత్నం చేయండి.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఇష్టం వచ్చిన లేపుతా, ఇక్కడ వచ్చి ఒక నిమిషం మాట్లాడదు. మీతో మీరు వస్తే నేను లేపను. ఒక నిమిషం 2 నిమిషం నువ్వు ఇక్కడ నిలబడి మాట్లాడాలి. ఈ 4 సార్లు మీరు మాకు అటెండ్ అయినందుకు కనీసం జనానికి ఎదురుగా నిలబడి మాట్లాడగలిగిన ఫీలింగ్తో పోవాలి. మీ అంతటి మీరు వస్తే నేను వీళ్ళని చెప్పను, మీరు రాకపోతే నా బుద్ధి పెట్టుకుని లేపుతాను. ఎవరు వస్తారు? చెప్పమంటారా? ఇష్టం వచ్చిన 1 2 3 4 మళ్ళీ